పార్వతమ్మ గారు హైదరాబాద్ నుంచి రాశారండి. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి అతను ఆస్ట్రేలియాలోనే జాబ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి సంబంధం చూసి వీళ్ళు మ్యారేజ్ ఓకే చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ కోడలు కూడా ఆస్ట్రేలియానే వెళ్ళిపోద్దన్న ప్రపోజల్ తోటి సంబంధం చూశారు. గ్రాండ్గా మ్యారేజ్ కూడా చేశారు. ఎటువంటి డౌరీ ట్రాన్సాక్షను లేదు. కానీ మ్యారేజ్ అయిన 1 మంత్ నుంచే ఆ అమ్మాయి ఎటువంటి వీసా ప్రాసెసింగ్లో అప్లై చేయకుండా మా అబ్బాయి పంపిస్తున్నా కూడా తను ఎటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా ఏదో ఒక రీజన్ చెప్తూ ప్రతిసారి అవి రిటర్న్ అయ్యేలాగా రిజెక్ట్ అయ్యేలాగా చేయడమే కాకుండా ఒక్కటే కూతురు అవ్వడం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉంటాను, అబ్బాయిని వెనక్కి వచ్చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు. యాక్చువల్గా అబ్బాయి మ్యారేజ్ అయిన 20 డేస్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారండి. దగ్గర 8 మంత్స్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 8 మంత్స్ ఆ అమ్మాయికి వీసా ప్రాసెసింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారే తప్ప ఆ అమ్మాయిని ఆస్ట్రేలియా పంపించడానికి విల్లింగ్ చూపించట్లా. ఇప్పుడు వాళ్ళ ఫైనల్ డిమాండ్ ఏంటంటే అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి ఇండియాలో సెటిల్ అవ్వాలి, అది హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అని. లేదు అంటే కనుక అన్ని రకాల కేసులు వేస్తామని భయపెట్టడంతో పాటు యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా దౌర్జన్యంగా మా ఇంట్లోనే ఫోర్స్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అమ్మ, నా పేరు మీదే ఉంది. మా హస్బెండ్కి కూడా దీంట్లో ఎటువంటి వాటా లేదు. నా కష్టార్జితం నా జాబ్ తోటి నేను సంపాదించుకున్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో నా కోడలు బలవంతంగా ఉండే హక్కు ఉంటుందా? దయచేసి తెలియజేయగలరు. ఈ అమ్మాయిని బయటికి పంపించడం ఎట్లా? ఈ మధ్యకాలంలో చాలా కేసులు ఇటువంటివి రిపీట్ అవుతూ వస్తున్నాయండి. యాక్చువల్గా డిస్ప్యూట్స్, కొడుక్కి కోడలకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కోడలు ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళిపోయి, అంటే పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ, లేదా తను ఎక్కడైతే ఉంటుందో ఆ ఫెసిలిటీ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి అత్తమామల మీద, హస్బెండ్ మీద కేసులు వేయడం అనేది స్వతహాగా జరుగుతూ ఉంటుంది. వన్స్ ఒకసారి కేసులు ఫైల్ చేసిన తరువాత వీటికి సంబంధించి అంటే ఒకే ఇంట్లో ఉండే రైట్స్ ఉండవు. ఇక్కడ మ్యారేజ్ అయ్యి గట్టిగా 1 మంత్లోనే అన్ని డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయి. అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత గొడవలు జరిగి ఏదో ఒక సెటిల్మెంట్ కోసం మీ ఇంట్లోకి వస్తున్నారా, లేదా మిమ్మల్ని హింసించడం కోసమే ఇంట్లోకి వస్తున్నారా అనేది మీరు ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మీది, మీ సొంత స్వార్జితం కాబట్టి దీంట్లో మీ కోడలు బలవంతంగా ఉండే రైట్స్ ఉండవమ్మ. హస్బెండ్ ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్లో షెల్టర్ ప్రొవైడ్ చేయమని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం అడిగే హక్కు ఉంటుంది తప్పించి బలవంతంగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండే హస్బెండ్ ఇక్కడికి వచ్చేసి ఉండాలి, లేదా నిలబడని కాపురం అనే సందర్భంలో ఫోర్స్ఫుల్గా మీ ఇంట్లో ఉండే రైట్స్ లేదు. ఇక్కడ పోలీసుల్ని వాళ్ళు మేనేజ్ చేసి మిమ్మల్ని కొట్టి మరీ ఇంట్లోకి వచ్చారు అని చెప్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ పొజిషన్ని ఆక్యుపై చేసుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరు అదే ఇంట్లోనే ఉంటూ ప్రొటెక్షన్ కోసం పోలీసులకి పిటిషన్ ఫైల్ చేయండి. వాళ్ళు కనుక ఆ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లోను, ఉమెన్స్ కమిషన్లో కూడా వెయ్యొచ్చమ్మా. దీనికి సంబంధించి అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉన్న అత్తగారు కానీ మామగారు కానీ విషయంలో కోడలు బలవంతంగా ఆ ఇంట్లో షెల్టర్ తీసుకొని ఉండే రైట్స్ లేవు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఎస్ఆర్ బత్రా వర్సెస్ తరుణ బత్రా కేసులో డిక్లేర్ చేశారు. అంటే ఫోర్సుబుల్గా ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకుని ఉండే రైట్స్, అసలు షెల్టర్ తీసుకోవాలన్నా కోర్టు ఆర్డర్ తోటి, డొమెస్టిక్ వైలెన్స్లో కోర్టు ఆర్డర్ తోటి భర్త ఉన్న ప్లేస్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ అబ్బాయి మీతో పాటు కలిసి ఉంటే ఆ ఇంట్లో కోర్టు ఆర్డర్ తీసుకొని అమ్మాయి రావాలి తప్ప ఒక 4-5 పెద్ద మనుషుల్లో లేదా కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఫోర్స్ఫుల్గా మీ ఇంట్లోకి వచ్చి ఉండే రైట్స్ ఆ అమ్మాయికి లేవు. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కోసారి వాళ్ళే సూసైడ్ అటెంప్ట్ ఏదైనా ప్లాన్ చేసుకొని మా అత్తగారు చేశారనో, హస్బెండ్ చేశారనో, లేకపోతే మా మామగారు చేశారనో, అంటే ఇష్టం లేని వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి మీద ఫోర్స్ఫుల్గా వీళ్ళు డ్రామాటిక్గా ఏదైనా వాళ్ళే అటెంప్ట్ చేసుకొని మీ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇష్టం లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫోర్స్ఫుల్గా అమ్మాయి ఉంది కాబట్టి మీరు ఏదన్నా చేశారు, చేయడానికి అవకాశం ఉంది అనే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి 2 ఇష్టం లేని వ్యక్తుల్ని అర్హత లేకుండా ఒకే ఇంట్లో ఉంచడం అనేది కుదరని, చట్ట ప్రకారం కుదరదు. ఇక పోలీసులు వాళ్ళు మేనేజ్ చేశారు కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా పోలీసులు తీసుకోవడం లేదు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మీరు చేయాల్సిన పని, ఒకవేళ ఆ అమ్మాయి లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు ఆటోమేటిక్గా లీగల్గా ప్రొసీడ్ అయినప్పుడు ఆ ఇంట్లోనే ఉండే రైట్స్ ఉండవు కాబట్టి స్వతహాగా మీరు బయటికి పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక విషయం, ఒకవేళ మీరు అమ్మాయి వెళ్ళట్లేదు, ఏ కేసులు ఫైల్ చేయట్లా, మిమ్మల్ని హింసించడమే ఆ అమ్మాయి యొక్క ముఖ్య ఉద్దేశం, మీ అబ్బాయిని ఎట్లా అయినా ఆస్ట్రేలియా నుంచి తెప్పించాలి అనుకుంటుంది అన్నప్పుడు లీగల్గా ఏ ప్రాసెస్ కంప్లీట్ అమ్మాయి వేయకపోతే, కేసులు వేయకపోతే
మీ అబ్బాయి ఇండియా రావడం అనేది ఎలాగో జరగదు. కానీ మీరు ఈ అమ్మాయిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అంటే మీ ఇంట్లో బలవంతంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా నిలబడని కాపురం అనేది అమ్మాయికి క్లారిటీ వచ్చే వరకు ఇక అక్కడే ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు వదిలించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తున్నారు, అందరు కలిపి వంటలు చేసుకుంటున్నారు. మీకు మీరే ఒక గెస్ట్ కంటే హీనంగా, అంటే ఒక అక్కడ కొత్త ప్లేస్లో మీరు ఉంటున్నట్టుగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ 4 గదుల్లో ఒకే గదిలో డోర్లు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఇది చాలా నరకం అమ్మ ఒక రకంగా. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి అంటే మీ ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని వెకేట్ చేయమని చెప్పి, ఫోర్స్ఫుల్గా మీ ఇంట్లో ఉండే హక్కు లేదు కాబట్టి ఈ ఇంట్లో నుంచి వెకేట్ చేయమని అడిగే హక్కు మీకు ఉంటుంది. మీరు త్రూ కోర్టు ద్వారా ఎవిక్షన్ పిటిషన్, సివిల్ సూట్ ఫైల్ చేసుకునే రైట్స్ ఉంటుంది. అలాగే వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా, అలాగే మీ కోడలు చేస్తున్నవి, మీరు ఆల్రెడీ ఇంట్లో సీసీ కెమెరాలు కూడా పెట్టించుకున్నామని చెప్పారు కాబట్టి ఏదైనా ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటే ఆ ఎవిడెన్స్ని తీసుకొని మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసే రైట్స్ ఉంటాయి. లేదా ఉమెన్స్ కమిషన్కి కానీ, మీ స్టేట్లో ఉన్న, అంటే మనకి హైదరాబాద్లో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ పోలీసుల మీద, ఈ అమ్మాయి మీద కూడా మీరు కంప్లైంట్ రేస్ చేసే రైట్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే రేపటి రోజున ఆ అమ్మాయికి ఏం జరిగినా, లేదా అమ్మాయి ఏదైనా చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, లేదా మిమ్మల్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయమని అడుగుతూ ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకి డైరెక్షన్ ఇమ్మని చెప్పి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు వర్క్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే లీగల్ స్టెప్ ఏది లేకుండా తనకి తాను వెళ్ళటం లేదు కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేసులోనే కదమ్మా, ఏ కేసులోనన్నా ఇళ్ళ ముందుకు వచ్చి నిరాహార దీక్షలు చేయడం కానీ, ఫోర్స్బుల్గా ఇంట్లో ఉండడం కానీ చట్ట ప్రకారం నేరం. మీరు అవి ప్రూవ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయిని మీరు బయటికి పంపించలేకపోయినా మీరు వేసిన కేసుల్లో ఆ అమ్మాయికి కొంత పనిష్మెంట్ పడడంతో పాటు తన వేసే కేసులు కొంచెం వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఎప్పుడు కూడా క్రూయాలిటీ గ్రౌండ్ను వేస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మాయి ఫోర్స్బుల్గా ఉండి కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది అనేది మీకు సీసీ కెమెరాల్లో ప్రూవ్ అవుతూ ఉంటుంది. లేదా మీరు ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేసిన, మీరు చెప్పారు రెంట్కున్న వాళ్ళని కూడా ఖాళీ చేయమని, వాళ్ళ నాన్నగారు డ్రింక్ చేసి వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాడు అని చెప్పి, ఇవి మీకు రెంట్కున్న వాళ్ళు సాక్ష్యం ఉంటారు. కాబట్టి మీరు దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటూ మీరు వేసే కేసులో డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ప్రైవేట్ కంప్లైంట్ కానీ, లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ, ఉమెన్స్ కమిషన్లో కానీ మీరు కంప్లైంట్లు ఇస్తూ కేసు ఫైల్ చేస్తూ ఎవిక్షన్, అమ్మాయిని ఖాళీ చేయించండి అని చెప్పి సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం రిలీఫ్ ఉంటుందమ్మా. అలాగే మీరు ఈ జడ్జిమెంట్స్ని కూడా యూస్ చేసుకొని త్రూ కోర్టు ద్వారా న్యాయం పొందండి.